అవునా కాదా? ఇప్పుడు మీరు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేపిస్తేనే సో నాకెంతో కొంత వస్తాయి. నాకెంతో కొంత వస్తాయి ఏంటంటే నీకెంతో కొంత ఇయ్యగలుగుతాం. కాకపోతే పెట్ పేరెంట్స్‌కి ఏందంటే సో చాలా మంది ఏందంటే పెట్ పేరెంట్స్ అవ్వాలని, పెట్ పేరెంట్స్ ఏందంటే ఒక పెట్ ఉన్నా కూడా ఇంకో పెట్ కూడా కావాలని ఉన్నవాళ్ళుంటారు. సో వాళ్ళకేందంటే మన ఛానల్ తరపున, మా తరపున, ప్రియ తరపున ఈ యొక్క మంచి ఉద్దేశాన్ని ఏందంటే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. సో మీరు కూడా సపోర్ట్ చేస్తే ఏందంటే కంటిన్యూ చేయడానికి ఉంటది. లేదంటే ఈ రెండిటితోటి ఆగిపోద్ది. బట్ చిన్నప్పుడు నేను కూడా మెసేజ్ చేసేది చెప్పినా కదా ప్రియా, ఒక పప్పి ఉంటే ఇయ్యరా ఇన్‌స్టాల్‌మెంట్‌లలో కడతా, అది కడతా, ఇది కడతా అని అంటుండే గానీ వాళ్ళు నా మెసేజ్‌ని తేకపోతుంటిరి. బాధ అనిపించిండే. అదే ఇంతవరకు కొన్ని కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇయ్యలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మనకు తెలిసిన ఛానల్స్ మస్తున్నాయి. ఏమంటారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్‌షిప్‌లో ప్రైస్ ఎంతుంటది ఏందని మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఓ మేము అంత ఇస్తున్నాం, ఇంత ఇస్తున్నాం అని కాదు. మాకు ఇయ్యబుద్దయి ఇస్తున్నాం. దానికి మేము వెలగట్టం ఇంత ఇస్తున్నాం, అంత ఇస్తున్నాం అని చెప్పి అంతేనా కదా ప్రియ? మీరు ఒకసారి సంథింగ్ ఏంటంటే పప్పి ఏ ప్రైస్ ఉంటది ఏంటి అని అనుకోండి. ఆ ప్రైస్ ఏంటంటే మాకు ఇవ్వబుద్ధి అయితే జెన్యూన్‌గా ఇద్దాం అనుకున్నాం, ఇస్తున్నాం. దానికేదో మేము డబ్బేసి కొట్టుకొని ఓ ఇంత అంత ఓ లొల్లో ఇగ లొల్లో